సరే ఇప్పుడు అంబటి రాంబాబు విషయం మొన్న వాస్తవానికి ఆయన జైలు నుంచి బయటికి రావాల్సిందే. లాస్ట్ మినిట్‌లో మళ్ళీ 2023లో ఉన్నటువంటి కేసుని తిరగదోడి మళ్ళీ రిమాండ్‌కి పంపించారు. అసలు ఏం జరుగుతుంది? ఆయన ఇప్పట్లో బయటికి వచ్చే పరిస్థితి ఉంటుందంటారా లేదా? టీడీపీ అధికారం వచ్చిన ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, అధికారం వచ్చిన ప్రతిసారి ఇలాంటి తప్పులు పదే పదే చేసి చేసి అధికారం కోల్పోవటం అనేది వాళ్ళ ఆనవాయితీ. మీకు అంటే మరీ గతంలోకి వెళ్ళే కంటే గతం అని చెప్పండి, మనం చూడండి 1999 నుంచి 2004 వరకేమో ప్రైవేటీకరణ 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 అనుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయటమో లేదు నిర్వీర్యం చేయటమో మూసివేయటమో చేసుకుంటూ పోతే దారుణమైన ఓటమి ఎదురైంది. తర్వాత 2014 నుంచి 19 టర్మ్ చూసుకున్నారనుకోండి, ఆల్ ఆఫ్ సడన్ ఒక 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవగానే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకొని భ్రమపడిపోయి బీజేపీతో తెగదెంపులు చేసుకుని మరీ వెళ్ళి కాంగ్రెస్తో కలిసిపోయి అంటే సెల్ఫ్ గోల్స్. ఇప్పుడు కూడా అధికారం వచ్చింది కదా, మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చగలరు? ఒకవేళ కొన్ని నెరవేర్చలేకపోయాం, ఎందుకు నెరవేర్చలేకపోయాం? మేము ఇవ్వాలనుకున్నాం కానీ ఇన్ని కారణాల వలన ప్రస్తుత పరిస్థితుల వలన ఇవ్వలేకపోతున్నాం. ఈ విధంగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పి ప్రజాపాలన చేయాల్సింది పోయి రాజకీయ కక్ష సాధింపులు, హామీలు ఇచ్చి వచ్చేసి ఆ హామీలు ఇవ్వకుండానే ఇచ్చేయమని విజయోత్సవ సభలు, ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇప్పుడు కూడా చూడండి ప్రైవేటీకరణ, పీపీపీ మోడలు 3 పీలు అంటే అర్థమైపోయింది. 19 నుంచి 99 నుంచి 2004 చూశారు కదా. అవును. అందుకని ఇంకో పీ ఎక్స్ట్రా యాడ్ చేసి మీరు కూడా ఉండారు ఈ పీలో. అంటే నేను తప్పు చేస్తా, నా భాగస్వామి ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, దొంగకే తాళం ఇస్తే దొంగతనం చేయడు అనే స్థాయికి వెళ్ళిపోయి మిమ్మల్ని భాగస్వామి చేసేసాను మీరు నాకే ఓటేయాలనే టైపు. ఆ పీ అర్థం ఏంటో తెలియదు ఇప్పటిదాకా. తెలియదు ఆ భాగస్వామ్యంలో మన రోల్ ఏంది, మనకేమైనా లబ్ధి జరిగిద్దా అనేది ప్రజలకు ఎవరికి తెలియదు. ఓటర్కి ఫోర్త్ పీ ఎవరో తెలియదు. సో ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే కొత్తగా ఏదో చేసేసాను అనే తరహాలో తప్పులు చేయటమే ఆయనకు ఆనవాయితీ. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు రాంబాబు గారి ఇష్యూ వలన ఆల్రెడీ గుంటూరు కృష్ణాలో ఉన్న అన్ని పార్టీల కాపులు ఏకమయ్యారు. అంటే ప్రజెంట్ అధికారంలో ఉండటం వలన కొన్ని అధికారంలో ఉన్న పార్టీ తరపు ఉన్న వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడలేకపోయినా రగిలిపోతున్నారు అనేది చాలా క్లియర్గా అయితే నాకైతే తెలుసు. నేను చాలామందితో మాట్లాడా. సో ఇప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ అంటే ఆ రోజు ఏదో నోరు బారేసుకున్నారు, అరెస్ట్ చేశారు, అంతవరకు ఓకే. కానీ వీళ్ళు ఇంటి మీద దాడికి వెళ్ళటం, తర్వాత తగలబెట్టడం, 3rd డిగ్రీ లాగా చేశారని గొప్పలు చెప్పుకోవటం, కేసుల మీద కేసులు వేయటం. స్వతహాగా రాంబాబు గారు లాయరు, ఆయనకు తెలుసు ఆ కేసులన్నీ నిలబడవని. ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత కూడా బెయిల్ రానియకుండా ఇంకొన్ని రోజులు ఇవన్నీ ఏమవుతాయి అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారు, ఇది రాజకీయ కక్ష అని ప్రజలకు అర్థమైపోతా. మీరు ఎంత లాగితే అంత బాగా అర్థమైంది ప్రజలకి. ప్రజలకు అర్థమయ్యే కొద్దీ ఏమైంది, ఇదంతా ఓటర్ ప్రజలు ఏం చేయగలరు సార్? ఇప్పుడు ఒకప్పుడు అంటే సార్ ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు వెయిట్ చేసి ఓటు రూపంలో మాత్రమే తన దగ్గర ఉన్న పవర్ ఏంటో చూపిస్తున్నారు. సో అదే జరిగింది. సో ఇది రాజకీయ కక్ష సాధింపు అనేది ప్రజలకి చాలా క్లియర్గా అర్థమైపోయింది సార్. రైట్. ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి ఏమైనా సమాయత్తం కసరత్తు అటువంటి ఏమైనా జరుగుతుందంటారా లేదా అంటారా? ప్రోగ్రామ్ అయితే ఇనిషియేట్ అయిపోయింది సార్, ఇనిషియేట్ అయింది. మరి పార్టీలు వాళ్ళ విధానాలు, నాకు తెలిసి టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ చేసేసారు వాళ్ళ బిఎల్ఏలకి వాళ్ళకి, అండ్ వైఎస్ఆర్సీపీ కూడా స్టార్ట్ చేసింది. మన గ్రౌండ్లో రియాలిటీస్ గ్రౌండ్లో ఎలా జరుగుతుందో తెలియాలంటే ఏప్రిల్ వరకు అయితే మనం ఆగి చూడాల్సి వస్తుంది సార్. అంటే ఇతర రాష్ట్రాల్లో భారీగా ఓట్లు తొలగించేశారు కదా, పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, గుజరాత్ కానీ, కేరళ కానీ, మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది సార్? అసలు ఓట్లు తొలగిస్తున్న వాటిల్లో డెత్, డూప్లికేట్ అనేది యాక్సెప్టబుల్ సార్. ఓకే, ఎగ్జాక్ట్లీ. అయితే గత ఎన్నికల్లో ఇదే బిఎల్ఓలు ప్రభుత్వం తరఫున డెత్లు, డూప్లికేట్లు ఎందుకు డిలీట్ చేయలేదు అనేది ఎందుకు విచారణ చేయట్లా, దాని మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లా? ఆల్ ఆఫ్ సడన్ ఎవరన్నా మినిస్టర్కో ఒక మంత్రికో ప్రతిపక్షంలో ఉన్నతనుకో 2 ఓట్లు ఉంటే నువ్వెందుకు ఓటు డిలీట్ చేసుకోలేదని నోటీస్ పంపగలిగిన ఎలక్షన్ కమిషను ప్రతి ఎలక్షన్ ముందు ఒక బిఎల్ఓ చేయాల్సిన డిలీషన్ ఆఫ్ డెత్లు చేయలేకపోవడంలో వాళ్ళ బాధ్యత రాహిత్యాన్ని ఎందుకు ప్రశ్నించట్లా? ఎగ్జాక్ట్లీ. సరే, డెత్లు, డూప్లికేట్లు డిలీట్ చేయడం సమంజసమే అనుకుందాం. వలస వెళ్ళిన వాళ్ళ ఓట్లు డిలీట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ జరిగినప్పుడు 3 కోట్ల ఓట్లు డిలీట్ చేయబడితే అందులో ఆల్మోస్ట్ 2 కోట్ల పైన వలస వెళ్ళిన ఓట్లు అని చాలా క్లియర్గా వాళ్ళే స్టేట్ చేశారు. అంటే 6 నెలల కంటే ఎక్కువ లేకపోతే వాళ్ళు వలస వెళ్ళారంటున్నారు. అసలు వలస ఎప్పుడు వెళ్తారు సార్? అక్కడ ఉపాధి లేనప్పుడు, బతికే అవకాశం లేనప్పుడు. ఎవరు సార్? అంటే మా సొంత ప్రాంతాల్లో మాకు ఉపాధి ఇవ్వలేని తప్పు గవర్నమెంట్ ప్రభుత్వందే కదా. ఖచ్చితంగా ఆ తప్పు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని వలస వెళ్ళిన వాళ్ళ ఓటు డిలీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సరే, ఓటు డిలీట్ చేశారు సార్,
వాళ్ళ ఓటు ఏమన్నా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ యాడ్ చేయగలరా? లేదు, చేయరు. వాళ్ళకి ఏమైనా స్వగ్రామం ఉందా, సొంత ఇల్లు ఉండిద్దా? అంటే రెంట్కుండా ఆడ ఎన్ని రోజులు ఉంటారు? లేదు కన్స్ట్రక్షన్ సార్, ఇప్పుడు మనము కరోనా టైంలో చూసాం, అవును, అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది ఎవరు? వలస కార్మికులు. అంటే కన్స్ట్రక్షన్లో ఉన్న వలస కార్మికులు. ఎగ్జాక్ట్లీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఎందుకంటే ఉపాధి లేక అది ఆగిపోయిన తర్వాత తిండికి కూడా లేక రోడ్ల మీద నడిచింది చూసాం మనం. బీహార్, ఉత్తరప్రదేశ్ వాళ్ళే కదా. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? కన్స్ట్రక్షన్ సైట్లో షెడ్లు వేసి ఉంటారు. మరి ఆ షెడ్లు కాడికి వెళ్ళి కొత్త కన్స్ట్రక్షన్ ఇంకా ఆడ అంటే మీకు బిల్డింగులు కంప్లీట్ అయ్యి టెనెంట్స్ ఎవరు రాలా, ఓనర్స్ టెనెంట్స్. మరి అక్కడ ఉన్న వలసలు అది 3 ఏళ్ళు పట్టచ్చు కన్స్ట్రక్షన్. మరి వాళ్ళకి ఓటు హక్కు అక్కడికి వెళ్ళి బిఎల్ఓ ఇస్తారా? ఎవరు? మరి వాళ్ళ ఓటు హక్కు అక్కడ డిలీట్ చేసి ఇక్కడ డిలీట్ చేస్తే ఒక భారతీయ పౌరుడు బతికుండగా ఓటు డిలీట్ చేసే హక్కు ఎలక్షన్ కమిషన్ ఎవరు ఇచ్చారు సార్? అంటే ఓవరాల్గా ఇలా చూసుకుంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా సపోజ్ అన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ అమల్లోకి వచ్చేస్తే చాలా కోట్ల మంది ఓట్లు పోతాయి. ఈ పోయిన ఓట్లు ఎవరి? ప్రభుత్వం మీద ముమ్మాటికి వ్యతిరేకత ఉన్నవాడు. ఎందుకంటే తమ సొంత ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వలేనప్పుడు వలసలు వచ్చి ఉపాధి కోసం అంటే తిండి కోసం వలసలు వచ్చిన వాళ్ళు. అంటే తిండి కోసం వలసలు వెళ్ళి తమ ప్రాంతాలు కాదనుకొని వెళ్ళి బతికేవాడు ప్రభుత్వానికి యాంటీగా ఉంటాడుగా ఫేవర్గా ఉంటాడా చెప్పండి సార్? యాంటీగానే ఉంటాడు. మరి వాళ్ళ ఓట్లు మీరు కోట్లల్లో డిలీట్ చేయటాన్ని ఏ విధంగా చూడాలి? వాళ్ళకి అనుకూలంగా చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు సరే ఆంధ్రప్రదేశ్కి వద్దాం సార్. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఏది పార్లమెంట్లోనే ఎక్కడో ఇన్ఫర్మేషన్ ఎంతమంది వలసలు వెళ్ళిపోయారు పనుల నిమిత్తం అంటే 12 లక్షల పైచిలకు మంది వలసలు వెళ్ళారని డేటా వచ్చింది. అవును, 12 లక్షల కుటుంబాలు, 12 లక్షలు ఓట్లు కాదు సార్, 12 లక్షల కుటుంబాలు వలస వెళ్ళినాయని వచ్చింది. ఇంటూ 3 వేసుకున్నా సరే 36 లక్షలు, ఆల్మోస్ట్ 30 నుంచి 50 లక్షల మధ్య ఉండేది సార్. రేపు వీళ్ళందరూ డిలీట్ చేసేస్తారా? అదే కదా. సరే, డూప్లికేట్లు డెత్లు 10% పోయినాయి అనుకుందాం. మరి 90% ఓటింగ్ వచ్చిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి కదా మన దగ్గర. మరి ఎలక్షన్ సవ్యంగా సాగిందని నమ్మాలా మనం? ఎలక్షన్లోనే అంటే 2024 ఎలక్షన్ అంటే చనిపోయిన వాళ్ళు ఓట్లు వేసినట్టు మనం నిర్ధారించుకోవాలా? మన దగ్గర 82% పోలింగ్ అయింది సార్. ఇప్పుడు ఎస్ఐఆర్లో ఏ 10% పోయింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? అవును, అంటే ఇక్కడ వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు. అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా పనిచేయించే విధంగానే ఈ రూల్స్ రాసుకుంటున్నారు. అసలు మీరు ఆధారు అండ్ ఓటర్ ఐడిని ఇంటిగ్రేట్ చేస్తే చనిపోయినవాడు వచ్చి ఇంటిగ్రేట్ చేసుకోలేడు, బతికున్నాడు కూడా 2-3 ఇంటిగ్రేట్ చేసుకోలేడు. ఎలక్షన్ రోజుకి ఇంటిగ్రేట్ చేసుకోలేనాడు ఓటు వేయలేడు. అవును, సాల్వ్ కదా. ఇప్పుడు మీరు దేశమంతా ఎస్ఐఆర్ నడిపి కొన్ని వేల కోట్లు ఖర్చు చూపించే బదులు ఒక 3 నెలల పాటు 6 నెలల పాటు ఇంటిగ్రేట్ చేసుకోండి అని ఒక ఫైనల్ డెడ్ లైన్ పెడితే చేసుకోరా జనం? ఈజీగా చేసుకో. ఏం చెప్పినా చేశారు కదా సార్ జనం. అంటే నేను కూడా అండి ఏం చెప్పినా చేశాంగా. నోటుబందీ అంటే నెలల పాటు ఏటీఎంల దగ్గర క్యూలో నుంచున్నాం. కరోనా టైంలో కంచాల మోగిమంటే మోగిచ్చాం. వాళ్ళు చెప్పిందంతా చేస్తున్నాం కదా, ఇది కూడా చేస్తాం, చేపించుకోవచ్చు కదా మనతో. అదే